హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన శ్రమలో ఈరోజు యొక్క వాక్య అంశంతో మీ ముందుకు వచ్చినాను. అంశం శ్రమలో నుండి ఆశీర్వాదంలోనికి. హల్లెలూయా. దేవుడు మన ప్రతి ఒక్కరిని శ్రమలో నుండి ఆశీర్వాదంలోనికి తీసుకెళ్ళిపోయినాడు. ఎప్పుడండి? ఆయన ఎప్పుడైతే మన కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నాడో ఆ రోజునే మనము శ్రమలో నుండి ఆశీర్వాదంలోనికి వెళ్ళిపోయాం. ఎలాగా? లోకపరమైన మన యొక్క ప్రతి ఒక్క పాపాన్ని ఆయన తీసుకుని పరలోక సంబంధమైన ప్రతి ఒక్క నీతిని మనకి ఇచ్చున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ఆ ఆశీర్వాదం మనం ఎప్పుడైతే పట్టుకుని ముందుకు వెళ్తామో ప్రతి దాంట్లో మనం అద్భుతాలని చూస్తాము. కానీ ఈరోజు అనేకమైన పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆర్థికంగా కానీ అనారోగ్యంగా నిందలు అవమానాలు పడుతూనే ఉన్నారు. వాటిలో మనం ఎలా బయటకు రావాలి? చూసినట్లయితే మనకు గొప్ప ఎగ్జాంపుల్గా అనేకమైన వారి గురించి మనకు దేవుడు బైబిల్ గ్రంథంలో మనకి తెలియపరచబడింది. దాంట్లో చూసినట్లయితే యేసోబు గారి జీవితం చూసినట్లయితే ఆదికాండం 37:9 ఏం జరుగుతుంది? యేసోబు గారికి దర్శనం అనేది కలుగుతుంది. ఆ దర్శనం అనేది ఎవరు చూపించున్నారండి? దేవుడు చూపించినారు. వాళ్ళ బంధుమిత్రులు కానీ చుట్టుపక్కల ఉన్న అన్నదమ్ములు కానీ ఎవరో చూపించలా. దర్శనం ఎవరు చూపించారు? దేవుడు చూపించాడు. ఈరోజు కూడా నీ జీవితంలో నీకు దేవునికి సంబంధము నువ్వు దేవుని మీద డిపెండ్ అయి ఉండాలి. నువ్వు దేవుని మీద ఆధారపడి ఉండాలి. దేవుని మీద ప్రతి ఒక్క దాన్ని దేవుని ద్వారా నువ్వు పొందుకునే వాళ్ళకి నీవు ఉండాలి. యేసేపుకు దర్శనం ఎలాగైతే కలుగుతుందో అట్టి రీతిగా నువ్వు కలిగి ఉన్నది ఏంటంటే దేవుని సామర్థ్యం నీవు కలిగి ఉన్నావు. దానిలోనే నువ్వు ముందుకు వెళ్ళాలి. యేసేపు గారు ఏం చేసి ఉన్నారు ఇక్కడ? అతను కలిగిన యొక్క కళని దర్శనముని ఆదికాండం 37:23-28 వరకు చూసినట్లయితే ఆ యొక్క అన్నదమ్ములందరికీ చెప్తారు. అన్నదమ్ములు ఏం జరుగుతుంది? అసూయ, ఈర్ష్య కలుగుతుంది. ఏంటి మనమేంటి మోకరించి సాగిలపడడం ఏంటి అని ఆ తమ్ముడి మీద ఎవరి తమ్ముడు? వాళ్ళ సొంత తమ్ముడే, చిన్నవాడిన తమ్ముడి మీద కోపాన్ని పెంచుకొని ఏం చేస్తారు? కొట్టి గొంతులో పడేసి మరలా పక్కన వేరే దేశస్తులు వస్తే వాళ్ళకి అమ్మేశారు. అప్పుడు ఏం జరుగుతుంది? అతని జీవితంలో అవమానము ఎంత ఇదిగా అంటే సొంత అన్నదమ్ములే కొట్టేసి శరీరం అంతా చితక్కొట్టేసి వాళ్ళకి ఉన్న కోపాన్నంతా అతని మీద తీర్చేసుకుని నువ్వు నీ స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి, మేము ముందున్నాము, నువ్వు తర్వాత వచ్చావు, మేము నీకు ఇలా లోపడ్డం ఏంటని అనేకమైన మాటలు మాట్లాడి ఆయన కృంగదీసి పక్క దేశానికి ఆయన్ని అమ్మేశారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? అతనికి కలిగిన దర్శనం మీద ఆధారపడి అన్నదమ్ముల్ని ఎవరిని తృణీకరించడం ప్రార్థించి అతను ఎవరికైతే ఆయన నమ్మేస్తున్నారో ఆయనకి లోబడి ఆయన ఉన్నాడు. నీ జీవితంలో కూడా నిన్ను ఎవరైనా నిందించున్నారా, నిన్ను అవమానించున్నారా, వారికి నీవు ప్రతీకారం తీసుకోవాలి నువ్వు చూడబాక. దేవుడు నాకు ఈ స్థానాన్ని ఇచ్చున్నాడు. దేవుడు నన్ను వీరి ద్వారా అవమానించడానికి కాదు, నన్ను దేవుడు గణపరచని నన్ను ఎంచుకున్నాడు. దేవుడు నన్ను ఖచ్చితంగా గణపరుస్తాడని దేవుడు నామాన్ని పట్టుకుని నువ్వు ఉండాలి. ఎప్పుడైనా నీ జీవితంలో సమస్య వస్తే నువ్వేం చేయాలంటే ఆ సమస్య వైపు ఇలా తిరిగిపోకూడదు. నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా నీ సమస్య వైపు కాకుండా నువ్వు దేవుడి వైపు తిరగాలి. నువ్వు దేవుని ద్వారా నీకు కలిగిన దాన్ని చూస్తే నీకు కనబడదు. చాలామంది ఏం చేస్తారు? వీళ్ళకి వచ్చే సమస్యను డైరెక్ట్గా చూడడం వల్ల ఏం చేస్తారు? అది వారికి పెద్దదిగా కనబడుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని ద్వారా దేవా నాకు ఈ సమస్య వచ్చింది, నీవే నాకు పరిష్కరించి దేవుని వైపు తిరిగి నువ్వు ప్రార్థిస్తావో నీకు ఆ సమస్య అనేది కనబడదు. ఆటోమేటిక్గా ఆ సమస్యకు పరిష్కారం దేవుడే నీ జీవితం నుండి తొలగించేస్తాడు. ఇలా పక్క దేశానికి అమ్మేయడం వల్ల ఏమవుతుంది? ఆయన నమ్మకంగా పనిచేస్తున్నారు. ఆదికాండం 39:1-23 వరకు చూసుకున్నట్లయితే ఆ యొక్క అధికారి దగ్గర ఎక్కడైతే నమ్మకంగా పనిచేస్తున్నాడో ఆయనకు అనేక విధాలుగా ఆశీర్వదించబడ్డాడు. అనేక విధాలుగా ఆయన అద్భుతాలు అక్కడ అతని జీవితంలో అంటే ఆ యొక్క రాజు జీవితంలో అనేకమైన అద్భుతాలు జరిగినాయి. ఏంటంటే అధికంగా సంపాదించడం, అనేకమైన ఆశీర్వాదాలు ఆయన జీవితంలో రావడం ఆయన చూసిన్నాడు. ఏం చేశాడు? ఇతను వచ్చిన తర్వాత ఎలా ఉందండి? ఉన్నతమైన పదవి అప్పగించున్నారు. ఆ తర్వాత ఆ పదవిలో ఆయన ఉండగానే ఆ యొక్క రాజు భార్య అతని మీద నింద వేయగానే ఏం చేశాడు? ఈయన అక్కడ రాజు భార్యకి లోపడిపోవాలా, నాకు కలిగింది ఇది కాదు, నేను దేవుని యందు నీతిగా ఉన్నాను, నాకు కలిగిన దర్శనం వేరని అక్కడ నుండి వెళ్ళిపోయినాడు. మంచి స్థానంలో ఉన్నాడు కానీ ఎవరికి లోబడ్డాడు? కానీ అక్కడ జరిగేది ఎవరికి తెలియదు. కానీ ఈయన ఏం చేశాడు? నా దేవుని యందు నేను యథార్థంగా ఉండని ఆ పరిస్థితి నుండి పారిపోయాడు. ఒక పాపమేగా చేస్తే ఏమైపోయిందని అక్కడ చేయలేదు. ఒక పాపమేగా నిందే కానీ అక్కడ ఉండలేదు. ఏం చేశాడు? నా దేవునికి ఇది అవమానకరమని అక్కడ నుండి ఎప్పుడైతే పారిపోయి బయటకు వస్తాడో అయినా సరే అంత గొప్ప కార్యం దేవుని ద్వారా చేశాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆ యొక్క స్త్రీ ఇతన్ని అవమానించి మళ్ళీ జైల్లో వేసేసింది. అయినా సరే ఈయన ఏం చేశాడు? దేవుని యందు యథార్థంగా దేవా నేను ఈ పరిస్థితులు ఉన్నా కానీ నేను నీ యందు ఆనందిస్తున్నా అని ఆయన చెరసాల్లో ఉన్నా సరే ఏం చేశాడు? దేవుని కలిగజేసే దర్శనాల వైపు అని చూస్తూనే ఉన్నాడు. ఈరోజు కూడా నువ్వు చేయవలసింది ఏంటంటే నీకు కలిగిన సామర్థ్యాన్ని నువ్వు
పట్టుకుని ముందుకు వెళ్ళాలి. నువ్వు పాటలు పాడతావు, దేవుని పాటలు పాడతావు, నీకు ఏదైతే దేవుడు ఇచ్చినాడో వరము, ఆ వరాన్ని బలవంగా నువ్వు ఉపయోగించాలి. సువార్త అయినా సరే, వాక్యం బోధించడం ఏదైనా సరే, ఎప్పుడైతే నువ్వు దానిలో నువ్వు ముందుకు వెళతావో ఆటోమేటిక్గా నీ జీవితంలో దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు నీకు కలగజేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆదికాండం 41:6 చూసుకున్నట్లయితే రాజు కళ వస్తుంది. ఆ రాజు యొక్క కళను ఎవరు సమాధానం చెప్పలేకపోతారు. కానీ ఎప్పుడైతే యేసేపు గారికి ఆ యొక్క రాజుకి ఆ నీళ్ళు అందించే పానదాయకుడి ద్వారా ఆ సంగతి తెలుస్తుంది, యేసేపు కళ స్వభావం తెలియజేస్తాడని, ఈయన్ని అక్కడ తీసుకెళ్ళి పెట్టంగానే ఆ యొక్క కళ యొక్క భావాన్ని వివరిస్తాడు. ఆ వివరించగానే ఏమైంది? ఆ యొక్క స్థానానికి, ఆ యొక్క రాజ్యానికి అధిపతిగా యోసేపుని నిలబెడతాడు. ఏమైంది? దేవుడు ఏమని చూపించాడు? దర్శనము. ఆ యొక్క దర్శనమును ఇక్కడ దేవుడు నెరవేర్చాడు. నీ జీవితం ఎలాగైనా కొనసాగని, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటావో, ఏ పరిస్థితిలో కూడా దేవుడు యేసేపుని చేయి విడిచినట్టు ఇక్కడ కనబడలేదు. ప్రతి విషయం మంది యేసేపు కూడా ఏ విషయంలో కూడా దేవుణ్ణి అవమానించినట్టు కానీ, దేవుని నామాన్ని విరుద్ధంగా వాడడం కానీ, లేకపోతే వ్యర్థమైన మాటలు కానీ పలకటము లేదు. దేవా, నువ్వు నాకు జీవితంలో ఇది కలగజేస్తున్నావు, నాకు దర్శనం ఇది నెరవేరుస్తున్నావు. ఆ దర్శనం కోసం వాళ్ళు ఎదురు చూసాడు. ఆ దర్శనాన్ని ఆయన పొందుకున్నాడు. ఈరోజు నా జీవితంలో ఏమవుతుంది చెప్పనా? ప్రతి దాని మీద దేవుడు మనకి అధికారం ఇచ్చేసినాడు. రాజులకు రాజుగా మనల్ని నియమించున్నాడు. ప్రతి దాని మీద అధికారం కలిగిన వారికి మనల్ని ముద్రించున్నారు. ఎలాగా? తన ప్రియ కుమారుడు ద్వారా, నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా మనం అనేకమైన ఆశీర్వాదానికి అర్హులుగా మనము ఉన్నాము. ఈరోజు ప్రతి శ్రమని నీకు కలిగిన శ్రమగా నువ్వు చూడబాక, సిలువ వైపు చూడు. సిలువలో నజరేయుడైన యేసుక్రీస్తు ఈ శ్రమని అనుభవించున్నాడు. సిలువలో నజరేయుడైన యేసుక్రీస్తు ఈ ఇబ్బందిని తొలగించున్నాడు. ఈ ఇబ్బందిని అనుభవించి తొలగించున్నాడు. సిలువలో ప్రతి ఒక్క నీ జీవితంలో ఏదైతే నీకు ఏలుబడి చేస్తుందో, నీ వల్ల కావట్లేదో ప్రతిదీ సిలువలో దేవుడు తొలగించున్నాడు. ఎప్పుడైతే నువ్వు సిలువ వైపు చూసి నువ్వు పొందుకున్న, ఎక్స్చేంజ్ చేసుకున్నావు అంటే నీ యొక్క పాపాన్ని ఆయనకిచ్చి ఆయన యొక్క నీతిని నీవు ఇచ్చిందని నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో, ఆ జ్ఞాపకం చేసుకున్న ద్వారా నీ యొక్క శ్రమ ఆశీర్వాదంగా మారుతుంది. ఆలస్యం అవడానికి వీలు లేదు. దేవుడు ప్రతి విషయము నీకు సహాయం చేయడానికి తోడై ఉన్నాడు. లోకంలో ఉన్న ఎవరు నీకు సహాయం చేయడానికి ముందుకు రాకపోవచ్చేమో, కానీ నీ దేవుడు ప్రతి విషయము, ప్రతి నిమిషము, ప్రతి విషయంలో నీకు సహాయం చేయడానికి ముందుకు వస్తూనే ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గర నువ్వు వెళ్ళి అడుగుతావో, నీకు సహాయం చేసేవాడు నీ అందరికీ నడిపిస్తాడు. ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదాలకు వచ్చునుగాక. యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వాదాలకు వచ్చినారని విశ్వసించి ద్వారా వాళ్ళ జీవితంలో అద్భుతం పొందుకున్నాను గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? మహాప్రేమల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు దీవించి ఆశ్రమించుందండి. ఎవరు శ్రమ పడడానికి వీల్లేదండి, ఎవరు ఆర్థిక ఇబ్బంది పడడానికి వీల్లేదండి, ఎవరు అనారోగ్యాలతో ఇబ్బంది పడడానికి వీల్లేదండి. అద్భుతం జరుగునుగాక, అనేకమైన స్వస్థతలు కలుగునుగాక, అనేకమైన విడుదల కలుగునుగాక అని ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.